మీరు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. మీరు ఈ ఉద్యమం ఒకవేళ ఇదే జరిగితే సోషల్ మీడియా మనకి వేదికగా కోసం ఈ మీడియా కోఆర్డినేటర్లు నియమిస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? మీరు దీనిపై మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా జాగోరే జాగో తరఫు నుంచి నమస్కారం. మీకు కూడా వంశీ గారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ అనేది నాకు తెలిసి మరి ప్రభుత్వంలో ఉన్న అక్కడ ప్రభుత్వ ఈ నాయకులకు వాళ్ళకి కొంతమంది అడ్వైజర్స్ ఉంటారండి, చదువుకున్న వాళ్ళు, బాగా మేధావులు, స్కాలర్స్ ఉంటారు. మరి అక్కడ కూర్చున్న వాళ్ళు వీళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి అనాలోచితమైన ప్రతిపాదిక అది హేతుబద్ధం కాదంటాను నేనైతే. సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ గుళ్ళకి ఎందుకండి? కొన్ని వేల సంవత్సరాలు, ఈరోజు మనం కలియుగంలో ఉన్నాం. యుగ యుగాలుగా కూడా ఈ ఆలయాలు, ఈ వ్యవస్థ, మన ధర్మము, మన శాస్త్రాలు ఇవన్నీ కూడా వీటికి ఒక ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా మీరు తీసుకుంటే సబ్జెక్ట్లోకి మనం మాట్లాడితే ఆలయాలు అనేది మనకి కమర్షియల్ సెంటర్స్ కాదు. వాటికి సపరేట్గా వాటికి ఏమీ ప్రచారాలు అక్కర్లేదు. టెంపుల్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ సెంటర్స్ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఒక జ్ఞాన కేంద్రాల ఆలయాలు. అలాంటి ఆలయాలకి మనం ఏదో పబ్లిసిటీయో లేకపోతే సోషల్ మీడియానో అవసరం లేదండి. ఎందుకంటే నాకు తెలిసి ప్రతి క్షేత్రంలో కూడా ఇప్పుడు మనం ఎన్నో చూస్తాం. యాదగిరిగుట్టే చూద్దాం, మన తెలంగాణ తీసుకుందాం, వేములవాడ ఉంది, కొమరెల్లు ఉంది, యాదగిరిగుట్ట ఉంది, బాసర ఉంది. ఇలా అనేక క్షేత్రాలు మన దగ్గర ఉన్నాయి. అనేక మంది భక్తులు మరి ఇప్పుడు కాదు, ఇప్పుడంటే కాలి నడకన కూడా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వెళ్ళేవారు, కారు అడవుల్లో వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజు ఏ ప్రచార మాధ్యమం ఉంది, ఏ సోషల్ మీడియా ఉంది, ఏ ట్విట్టర్లు ఉన్నాయి, ఎటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి, ఏది చూసి భక్తులు భగవంతుడు అక్కడ ఉన్నాడు అని దేశ నలుమూలలా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు, ఎద్దుబండ్ల మీద వెళ్ళారు. అంటే ఎటువంటి రవాణా లేని రోజుల్లో కూడా భక్తుల విశ్వాసమే భగవంతుడు పట్ల అక్కడ నడిపించింది. ఆ రోజు ఏ సోషల్ మీడియా మాధ్యమాలు లేరే. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రాశస్త్యం ఉంది అంటే అక్కడ కొలువై ఉన్న దేవదేవుడికి అంత ప్రాముఖ్యత ఉంది అంటే ఆ భక్తి విశ్వాసం మాత్రమే వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. అది మనం కీలకంగా గమనించాలి. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇన్ని వేల సంవత్సరాలు ఈ సంస్కృతి బతుకుంది, ఇంకా ఎప్పటికీ చిరస్థాయిగా ఆచందార్కం ఉంటుంది అంటే అది భక్తి విశ్వాసం మీదే ఈ రోజు ఈ యొక్క ఆలయ సంస్కృతి అనేది ఉంది. ఆలయానికి నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మనకి కావాల్సింది దీనికంటే కూడా ప్రభుత్వానికి అక్కడ సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ మహానుభావులు ఇలాంటి సలహాలు నిజంగా అనుచితమని అంటాను నేను, సముచితం కాదు అంటాను. ఎలా అంటే ఈరోజు ప్రబోధక సిస్టమ్ ఉంది వంశీ గారు, ప్రబోధకులు అంటాం. ఈ ప్రబోధకులు అనేది ఇంతకు ముందు కూడా మీరు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా, అన్డివైడెడ్ స్టేట్గా ఉన్నప్పుడు కూడా ఒక ధర్మ ప్రచార పరిషత్ అనేది ఉండేది. నాకు తెలిసి ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి అండర్లో కూడా ప్రబోధక్స్ అంటాము. ప్రబోధక్స్ ధర్మ ప్రబోధకులు అంటారు. వాళ్ళకి ఏంటంటే పూర్తిగా కూడా ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉండాలి, వాళ్ళకి సంపూర్ణ అవగాహన ఉండాలి, ఆగమ శాస్త్రాల పట్ల వాళ్ళకి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా అది వాళ్ళకి జాబ్ కాదు. ఈరోజు సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ అనే దానికి వాళ్ళు ఒక వేతనం పెడుతున్నారు, వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఏదైతే ధర్మపరంగా ఉన్న ప్రబోధకులు కావచ్చు, ధర్మ ప్రచారకులు కావచ్చు, ఉపన్యాసకులు అంటాం అలాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎటువంటి జీతాలు అంటే ఆనరోరియం ఏదన్నా వాళ్ళ సర్వైవల్కి ఇవ్వచ్చు తప్ప మీకు పేడ్ పోస్ట్ అని ఎక్కడ అనౌన్స్ చేసిన పరిస్థితులు మనం ఇంతకుముందు చూడలేదు. సో వీళ్ళందరూ కూడా అమితంగా పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆలయం మీద, ఆలయ సంస్కృతి పట్ల, భగవంతుడి పట్ల, అక్కడున్న మూల విరాట్టు పట్ల, ఆ తర్వాత అక్కడికి సంబంధించిన వేదాలు పురాణాల మీద మంచి పట్టు, సంస్కృత భాష మీద, ఇలా అనేక వాటి మీద కూడా, పురాణాల మీద అక్కడ వచ్చే భక్తులకు వీళ్ళు జ్ఞాన బోధ చేయగలగాలి. ప్రవచనాలు కానివ్వండి, హితబోధ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతారు. ఇలాంటి సిస్టమ్ ఉండేది. సో ఇలాంటిది ఇప్పుడు నిజంగా మనము రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కూడా ఇటువంటి పెద్దగా మనం చూడట్లేదు. అప్పట్లో టీటీడీ ఆధ్వర్యంలో మండలాలకి, గ్రామాలకు కూడా పంపించేవాళ్ళు, ఒక వ్యవస్థ చేసేవారు. ఇప్పుడు మనకి పీవీఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా అలాంటి కొన్ని నిజంగా చాలా వరకు ఇట్లాంటివి చేశారు. చాలా అద్భుతంగా కూడా నాకు తెలిసి శర్మ గారు చెప్పగలగాలి, దర్శన శర్మ గారు, పీవీఆర్కే ప్రసాద్ గారు ఇలాంటి చాలా విశేషంగా కృషి చేశారు ఇట్లాంటివన్నీ వాటికి. సో నేనేమంటానంటే చాలా మంది పండితులు, ఉద్దండులు ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళని కన్సల్ట్ చేసి ఇలాంటి ప్రబోధక సిస్టమ్ లాంటిది తీసుకొస్తే ఎవరైనా నిజంగా యావత్ హిందూ సమాజం ఈరోజు హర్షిస్తుంది. కానీ సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ఏంటండి, వీళ్ళకున్న పరిజ్ఞానం ఏంటి అంటే వీడియోలు తీయడము, రీల్స్ తీయడము, ఆలయం మీద పబ్లిసిటీ ఎవరికి కావాలి ఇక్కడ?
హూ వాంట్స్ పబ్లిసిటీ? ప్రత్యేకంగా అనాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఉన్నంత వరకు, తర్వాత కూడా మనం ఉంటాం పోతాం, తర్వాత కూడా భగవంతుడు రప్పించుకుంటాడు ఆ భక్తులని. దానికి సోషల్ మీడియా ప్రమోషన్ అనేది చాలా వెర్రితనం అంటాను. ఇది పూర్తిగా కూడా ఇందులో దురుద్దేశం దాగుంది. పొలిటికల్ పూర్తిగా కూడా ఒక పొలిటికల్ దీనికి ఇప్పుడు ఏంటి ఇందాక వారు అన్నారు చూసారా, రాజకీయ నిరుద్యోగులకు భర్తీ చేసే ఒక ప్రక్రియ ఆలయాలను కేంద్రంగా చేయడం ఇంతకంటే పెద్ద పాపం ఉండదంట నేనైతే. ఇది నిజంగా వీళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంటండి? వీళ్ళందరికీ ఆగమ శాస్త్రాల మీద పట్టుందా, భగవంతుడి మీద నమ్మకం ఉందా, మూల విరాట్ గురించి తెలుసా, పురాణాలు తెలుసా, వేదాలు తెలుసా, ఉపనిషత్తులు తెలుసా, లేకపోతే కనీస పరిజ్ఞానం ఉందా? వీళ్ళు ఎవరన్నా భక్తులకు ప్రవచనాలు ఇవ్వగలుగుతారా? కనీసం వాళ్ళని ధర్మ మార్గంలో బోధించగలుగుతారా? ఒక నాలెడ్జ్ ట్రాన్స్మిట్ చేయగలుగుతారా? ఏమిటి వీళ్ళకున్న అర్హత? వీళ్ళకున్న అర్హత ఏంటి అంటే వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ యూస్ చేయగలుగుతారు, పోస్టులు చేయగలుగుతారు, పబ్లిసిటీ ఇవ్వగలుగుతారు, రీల్స్ చేయగలుగుతారు. ఎవరికి కావాలి అంటాం ఇవన్నీ? ఇది ఎక్కడ పోకడా అంట. ఇదంతా నిజంగా వారు పెద్దలందరూ అన్నట్టుగా ఇది ఒక వింత పోకడా. ఇలాంటి పోకళ్ళు మన సంస్కృతిని ధ్వంసం చేసేందుకు మనం తెచ్చుకోవడం అనేది ఇది చాలా దుర్బుద్ధితో, ఇది డెఫినెట్ గా దుర్బుద్ధి అనే చూడొచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా పొలిటికల్ కోణం. ఎవరినైతే వాళ్ళని ప్లీజ్ చేసుకోవడం. ఆ దౌర్భాగ్యం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీకి సంబంధించి వారి రికమెండేషన్ ద్వారా వీరు రావడం అనేది ఇంతకంటే ఘోరం ఉంటుందా అంటాను నేను.